వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. మంచి కరెంట్ అఫైర్స్ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ వీడియోని మనం డిస్కస్ చేద్దాం. ఇందులో కూడా చాలా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాంట్లో భాగంగానే దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని అందించే ఛానల్, మంచి ఛానల్ రవీస్ జీకే ఛానల్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. రైట్, ఎస్ఐపిబి సమావేశం కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐపిబి సమావేశం, మీటింగ్ ఆఫ్ ఎస్ఐపిబి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్ఐపిబి అంటే మనం సింపుల్గా దీన్ని స్టేట్, ఎస్ అంటే స్టేట్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పి అంటే ప్రమోషన్, బి అంటే బోర్డ్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అని పిలుస్తారు. ఈ సమావేశము చాలాసార్లు జరిగింది, కానీ లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్గా జరిగిన సమావేశాన్ని మనం తీసుకుంటే అక్టోబర్ 30, 2023న ఈ సమావేశము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి పెట్టుబడుల విలువ, ఆ పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య, అలాగే ఆ పెట్టుబడి ప్రాజెక్టులు మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఈ సమావేశంలో మొత్తంగా 10 పెట్టుబడులకి ప్రతిపాదనలు రావడంతో ఆ 10 పెట్టుబడుల ప్రతిపాదనలకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ 10 పెట్టుబడుల ప్రతిపాదనల్లో 7 ప్రతిపాదనలు కొత్తవి, 3 ప్రతిపాదనలు విస్తరణకు సంబంధించినవి, ఎక్స్పాన్షన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లేదా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఎక్స్టెండ్ చేయడం, విస్తరించే ప్రాజెక్టులు 3, కొత్త ప్రాజెక్టులు 7 ఆమోదం తెలపబడినవి. ఈ 10 ప్రాజెక్టులకి సంబంధించి మొత్తము విలువ, పెట్టుబడులకి సంబంధించిన మొత్తం విలువ 19,037 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 19,037 కోట్లు. దీని ద్వారా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే 69,565 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లభించనున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పెట్టుబడుల విలువ, పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల్లో సంఖ్య, పెట్టుబడుల్లో కొత్తవి పాతవి మనం తెలుసుకున్నాం. అయితే ఈ పెట్టుబడుల పరంగా ఎవరెవరు రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తీసుకురాబోతున్నారు అన్నటువంటి ఆ 10 ప్రతిపాదనల్ని మనం చూస్తే, ఒకటి పెప్పర్ మోషన్ కంపెనీ. ఒకటో కంపెనీ పేరు పెప్పర్ మోషన్ కంపెనీ. ఈ పెప్పర్ మోషన్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులని తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని తయారు చేసే ఈ ప్లాంటుని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయనున్నారు. పుంగనూరు. ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా
4,640 కోట్ల పెట్టుబడులు, 8,080 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్, రెండవది JSW ఇండస్ట్రియల్ పార్క్, జిందాల్ సౌత్ వెస్ట్ అంటారు. JSW ఇండస్ట్రియల్ పార్క్ రెండవది. ఈ JSW ఇండస్ట్రియల్ పార్కుని విజయనగరం జిల్లా ఎస్కోటలో, శృంగవరపుకోట అంటారు, ఎస్కోటలో నెలకొల్పనున్నారు. దీని ద్వారా 531 కోట్ల పెట్టుబడులు, అందులో భాగంగా 35,750 మందికి ప్రత్యక్షంగా, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు, మొత్తంగా తీసుకుంటే ఒక 45,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది JSW ఇండస్ట్రియల్ పార్క్ వల్ల. మూడవది శ్రేయాస్ ఇండస్ట్రీస్. మూడవది శ్రేయాస్ ఇండస్ట్రీస్. ఈ శ్రేయాస్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఈ సంస్థ భారీ స్థాయిలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఒక ప్లాంట్ని, ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. 1,750 కోట్ల పెట్టుబడి. దీని ద్వారా ఉద్యోగాలు ప్రత్యక్షంగా 2,000 ఉద్యోగాలు లభిస్తాయి, పరోక్షంగా 500 ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించడం జరిగింది. దీని తర్వాత నాలుగవది స్మైల్, SMILE అంటారు. స్మైల్ అంటే చాలా ఇంపార్టెంట్. సబ్స్ట్రేట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ స్మైల్ పేరుతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, AI అంటారు, కృత్రిమ మేధ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని తయారీ యూనిట్ని నెలకొల్పబోతుంది. ఇది 166 కోట్ల పెట్టుబడి పెడితే 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఇంకొకటి కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్, ఐదవది కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్. ఈ సంస్థ రిలయన్స్ పవర్కి సంబంధించినటువంటి సంస్థ. రిలయన్స్ పవర్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద థర్మల్ పవర్ స్థానంలో 6,174 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్కి ఆమోదం తెలపడం జరిగింది. దీని తర్వాత మనం ముందే చదువుకున్నాం ముందు వీడియోలో, అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2023, దాని ప్రకారమే దీనికి ఆమోదం తెలపడం జరిగింది. రిలయన్స్ పవర్ గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ల ఉత్పత్తికి 6,174 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఒక ప్లాంటుని నెలకొల్పబోతున్నారు. దీనివలన ప్రత్యక్షంగా 600, పరోక్షంగా 200 ఉద్యోగాలు లభించనున్నాయి. రైట్, అది కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్, ఆరవది వెంకటేశ్వర బయోటెక్ అనేటువంటి సంస్థ ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద ఇది పెట్టుబడి పెట్టబోతుంది. 114 కోట్ల పెట్టుబడి, 310 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే ఏడవది ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో మద్ది అనే గ్రామం వద్ద ఇది పెట్టుబడి పెట్టబోతుంది. 50 కోట్లు, 550 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ 7 కూడా కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాబోతున్నాయి. మరి విస్తరణకి సంబంధించినవి 3 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాం. ఆ 3 ప్రాజెక్టులలో ఒకటి ఆంధ్ర పేపర్స్ లిమిటెడ్. ఆంధ్ర పేపర్ లిమిటెడ్. ఈ ఆంధ్ర పేపర్ లిమిటెడ్ తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను విస్తరించడం కోసం SIPB ఆమోదం తెలిపింది. దీనివలన 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 9వది
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏటీసీ టెక్స్టైల్స్ లిమిటెడ్, ఏటీసీ టెక్స్టైల్స్ ఆర్ ఏటీసీ టైల్స్, నాట్ టెక్స్టైల్స్, ఏటీసీ టైల్స్ లిమిటెడ్ 679 కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించడంది. దీనిలో భాగంగా 300 మందికి ఉద్యోగ అవకాశాలు. అలాగే 10వది లాస్ట్ది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ 10వ సంస్థ, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో 933 కోట్లతో సంస్థను విస్తరించనుంది. దీనివలన 2100 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఏపీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా ఏపీ కరెంట్ అఫైర్స్ని ఫర్దర్గా చూద్దాం.